రీల్స్ వీడియోల కోసం తిక్క వేషాలేస్తే ఏమవుతుందో మరోసారి ప్రూఫ్ అయింది. హైదరాబాద్, వరంగల్ బోరార్ దగ్గర చెత్త కుప్పలో ఓ వ్యక్తి 20,000 రూపాయల డబ్బులు విసిరేశారు. ఈ డబ్బులు ఎవరైనా తీసుకోవచ్చంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది చూసిన ఓ నెటిజన్ పోలీసులకు ట్యాగ్ చేశాడు. రాచకొండ సిపి ఆదేశాలతో గట్కేసర్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఓవరాల్ మనకి ఎగ్జిట్ నంబర్ 9 దగ్గర ఉంది. మీకోసమే అక్కడ 20,000 అయితే వేసిన. ఆల్ ద బెస్ట్. ఎవరు తీసుకుంటారో తీసుకోండి. బాయ్ బాయ్. ఇప్పుడైతే మనము హైదరాబాద్ ఓఆర్ ఎగ్జిట్ నంబర్ 9 దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో మీకోసం మనీ హంటింగ్ ఛాలెంజ్. నేనైతే ఇందులో నుంచి ఒక 20,000 రూపాయలు అయితే మనీ హంటింగ్ ఇస్తున్నా. ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఓవరాల్ మనకి ఎగ్జిట్ నంబర్ 9 దగ్గర ఉంది. మీకోసమే అక్కడ 20,000 అయితే వేసిన. ఆల్ ద బెస్ట్. ఎవరు తీసుకుంటారో తీసుకోండి. బాయ్ బాయ్. ఇక రీల్స్ వీడియోల కోసం తిక్క వేషాలేస్తే ఏమవుతుందో మరోసారి ప్రూఫ్ అయింది. హైదరాబాద్, వరంగల్ బోరార్ దగ్గర చెత్త కుప్పలో ఓ వ్యక్తి 20,000 రూపాయల డబ్బులు విసిరేశారు. ఈ డబ్బులు ఎవరైనా తీసుకోవచ్చంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది చూసిన ఓ నెటిజన్ పోలీసులకు ట్యాగ్ చేశాడు. రాచకొండ సిపి ఆదేశాలతో గట్కేసర్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సోషల్ మీడియాలో ఒక వ్యక్తి గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ 9 అంటూ హైదరాబాద్ వరంగల్ రోడ్ అంటూ ఆ బోర్డు సమీపంలో ఒక వ్యక్తి చేతిలో ₹1,00,000 డబ్బులు పట్టుకొని 20,000 నోట్ల కట్ట అక్కడ చెట్ల పొదల్లో పడేస్తా ఉన్నాను, ఇది ఒక ఛాలెంజ్ కిందకి తీసుకొని ఎవరైతే తొందరగా ఈ స్పాట్ కి చేరుకొని ఇక్కడ ఈ డబ్బులు తీసుకెళ్తారో వాళ్ళు విన్నర్ అన్నట్టుగా కూడా సోషల్ మీడియా ద్వారా పెట్టినటువంటి వీడియో పైన కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏకంగా రాచకొండ పోలీస్ కమిషనర్ కు ఈ విషయాన్ని ట్విట్టర్ రూపంలో దీన్ని కంప్లైంట్ చేయడం జరిగింది. రాచకొండ పోలీస్ కమిషనర్ దీనిపైన స్పందించి గట్కేసర్ పోలీసులకు ఈ కంప్లైంట్ ఫార్వర్డ్ చేయడంతో పోలీసులు ఇంతకు ముందే క్రైమ్ నెంబర్ 659/2024 అండర్ సెక్షన్ 125, 292 బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 8 క్లాస్ బి ప్రకారంగా నేషనల్ హైవే యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఎవరైతే సోషల్ మీడియాలో ఆ వీడియో పెట్టి దీనికి కారకుడయ్యాడో అతని పైన కేసు నమోదు చేస్తున్నాం అన్నట్టుగా కూడా గట్కేసర్ పోలీసులు ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఫిర్యాదుదారుడు రాష్ట్ర డీజీపీకి రాచకొండ కమిషనర్ కి ఫిర్యాదు చేస్తూ ఒక నేషనల్ హైవే ప్రతి వాహనం 120 స్పీడ్కి మించి ఇక్కడ ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఈ చిల్లర చేష్టలతో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో డబ్బులు పడేసి ఇక్కడ వచ్చి ఈ డబ్బులు తీసుకోండి అని పెట్టడం కారణంగా డబ్బుల కోసం ఎంత సాహసమైన చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అది నేషనల్ హైవే అని ఒక విషయం మర్చిపోయి ఈ డబ్బుల కోసం చాలా మంది ఇక్కడ ఎగబడి వాహనాలు నిలిపివేస్తే మిగతా వాహనదారులకు ఇబ్బంది అవ్వడంతో పాటు అత్యంత వేగంగా 120 స్పీడ్ తో వాహనాలు వెళితే వీరు ఒక్కసారిగా డబ్బుల కోసం ఎగబడితే మాత్రం తీవ్ర ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రమాదం జరగకుండా దాన్ని నివారించాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంది. ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్నటువంటి డబ్బులని గుర్తించి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ఎందుకు సోషల్ మీడియా హైప్ కోసం ఈ వ్యక్తి ఇంత చిల్లర చేష్టలు ఇంత నీచానికి దిగజారి వ్యక్తులని ప్రమాదం స్థాయిలోకి గురి చేయడానికి ఈ ప్రవర్తించినటువంటి వ్యక్తినిపై తీవ్ర చర్యలు తీసుకోవాలి. సోషల్ మీడియాలో ఎవరైతే చిల్లర చేష్టలకు పాల్పడతా ఉన్నారో వీళ్ళందరిపైన దృష్టి పెట్టి వీరిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రేపు ఉదయాన్నే డబ్బులు వేసి ఈ గొడవలు క్రియేట్ చేసి ఇక్కడ నేషనల్ రోడ్ యాక్ట్ ప్రకారంగా ఎవరైతే ఉల్లంఘనకు పాల్పడ్డారో ఆ వ్యక్తిని రేపు ఉదయాన్నే గట్కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. రవితేజ, అంటే ఇటువంటి ఘటనలు ఈ మధ్యలో చాలా జరుగుతున్నాయి కదా, అంటే వీటిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంటే వీటిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? గతంలో కుకట్పల్లిలో ఒక ద్విచక్ర వాహనం పైన యువకుడు డబ్బులు వెదజల్లుకుంటూ వెళ్లడము, ఆ తర్వాత కుకట్పల్లి పోలీసులు అతన్ని గుర్తించి అతనిపై కేసు నమోదు చేసి ఇమీడియట్ గా అతను అరెస్ట్ చేసి సోషల్ మీడియా యూజర్స్ అందరికీ కూడా పోలీసులు హెచ్చరించి డబ్బులతో నాటకాలు చేయకూడదు, మీరు చేసేటువంటి రీల్స్ కానీ ప్రమోషన్స్ కానీ పబ్లిక్ కి ఉపయోగపడేదైతే పర్లేదు, కానీ ఈ డబ్బులని వెదజల్లడము గిఫ్ట్లు పేరుతో ఈ ఛాలెంజింగ్ పేరుతో రకరకాల న్యూసెన్స్ క్రియేట్ చేసి పబ్లిక్ ని ఏదైనా ప్రమాదంలోకి నెట్టివేసేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం తప్పనిసరిగా మీ పైన తీవ్ర చర్యలు ఉండబోతా ఉన్నాయి. మీ పట్ల క్రిమినల్ కేసులు నమోదు చేసి మిమ్మల్ని జైలుకి పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటూ కూడా గతంలో పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. కొంతమంది
సోషల్ మీడియా ద్వారా హైప్ పొందాలని, ఏదో రకంగా తమకు గుర్తింపు రావాలని, ఏ స్తోమత లేకపోయినా, కనీసం వేసుకోవడానికి బట్టలు లేకపోయినా, తిరగడానికి ద్విచక్ర వాహనం కారు లేకపోయినా ఏ రకంగా హైప్ క్రియేట్ అవ్వాలి, ఈ బిగ్ బాస్ షోకి వెళ్ళడానికి కొంతమంది సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కోసం మా దగ్గరికి కాంటాక్ట్ అవ్వని కొంత రకరకాలుగా ఈ ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకొని మిస్యూజ్ చేస్తూ ఈ చిల్లర చేష్టలకు ఎక్కువగా యువత అలవాటు పడి లేనిపోయినటువంటి ఐడియాలతో ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇలాంటి ఓవర్ యాక్షన్ కి పాల్పడుతూ అత్యుత్సాహం చేస్తూ ఇలాంటి చిల్లర చేష్టలకు అలవాటు పడ్డటువంటి యువతలో కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డీజీపీకి, రాచకొండ సిపికి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన గట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని సోషల్ మీడియాలో డబ్బులని వెదజల్లుతూ చేతిలో డబ్బులు పట్టుకొని ఈ ప్రమాదంలో నెట్టేసేటువంటి వ్యక్తి పని ఇప్పటికే గుర్తించి అతను ఈ రోజు రాత్రి లోపు అతను లిఫ్ట్ చేసి గట్కేసర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది.